అందరికీ నమస్కారం. యూజీసీ అంటే ఏంటి? యూజీసీ రూల్‌ని రద్దు చేస్తారా? లేదా యూజీసీ రూల్ మూలంగా స్టూడెంట్స్‌కి ఎటువంటి లాభాలున్నాయా? ఇబ్బందులున్నాయా? అసలు క్లారిటీగా ఏంటి? ఇది తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు చూడండి. యూజీసీ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఈ కమిషన్ అనేది దేనికోసం అంటే మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్‌లో ఆళ్ళకి యూనివర్సిటీస్‌ని ఒక క్రమశిక్షణబద్ధంగా యూనివర్సిటీలో ఉన్న రూల్స్‌ని గానీ, ఒక రెగ్యులేషన్స్‌ని గానీ, ఒక విధానాన్ని గానీ ఎటువంటిది చేంజ్ చేయాలన్నా ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట యూనివర్సిటీస్. బట్ ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 2026 చట్టం ఒకటొచ్చింది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పట్ల జరిగేటటువంటి ప్రాబ్లం కానీ వాళ్ళకి క్యాస్ట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా రైజ్ అయినా ఇటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈరోజు యూజీసీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు అనే అంశం ఏంటంటే మా మీద ఒకవేళ వాళ్ళకు వచ్చిన చట్టంతో వాళ్ళు మా మీద మిస్యూజ్ చేస్తే వాళ్ళకున్న హక్కుతో మన మీద మిస్యూజ్ చేస్తే మన జీవితాలు ఏమవ్వాలి? మాకంటూ ఒక రైట్స్ ఏమీ లేవు, యూజీసీ మూలంగా మేము బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి జనరల్ కేటగిరీ వాళ్ళు ఒకవైపు ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో దళిత స్టూడెంట్స్ మీద కానీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరి మీద జరిగే అంశాల మీద కానీ అన్నిటి మీద ఒక సెక్షన్ తీసుకుని అన్ని పరిజ్ఞానంలో తీసుకుని చేసిన చట్టం అనమాట ఇది. కానీ ఇప్పుడు వీళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళు ఇబ్బంది పడతారనే అంశం వచ్చింది కాబట్టి సో ఇటు న్యాయం ఎటు జరిగిద్దో తెలియదు. యూజీసీ చట్టం అనేది ఇది అంశం అనేది. కానీ ఈ చట్టం అమలు చేస్తారా? అమలు అయితే చేశారు, కానీ ఇది ఆపేయాలని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ప్రొటెక్ట్. కానీ ఇది ఆపరా అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ చట్టం అనేది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు చట్టం తీసుకొచ్చారు కాబట్టి కొంతమంది ప్రొటెస్ట్ ఎలా స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారినే ఆయన స్థానం నుంచి దిగిపోమని చెప్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అనేది ఎంత దూరం వెళ్ళింది ఏంటనేది ఎవరికి తెలియదు. మీ కామెంట్స్లో మీరు పెట్టండి, ఈ చట్టం అనేది ఉపయోగం లేదా? మీ కామెంట్స్లో మీరు మీ అభిప్రాయాన్ని తెలపండి.